టీటీడీ సీనియర్ సభ్యులు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు ఉన్నారు. మరి కాసేపటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఎందుకు ఈ రకమైన ఇవి బయటకు రావడం అంటే జరిగితేనే కదా బయటకు వస్తాయి, ఊరికే ఎందుకు వస్తాయి? కాకపోతే ఎందుకు ఇట్లాంటి ఇది డెవలప్ అవుతుంది సార్? ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది ఫస్ట్ టైం అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ సైద్ధాంతిక అవగాహన లేకుండా కరెక్ట్ అధికారం కోసం వెంపట్లాడేటువంటి వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళు ఎన్నికైనారు సార్. అందులో కనీసమైనటువంటి బాధ్యత ఉంటే ఇటువంటి ఆరోపణలు రావండి. అవును, బాధ్యత లేకుండా అధికారాన్ని ఉపయోగించుకొని అరాచకాలు చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు. వ్యక్తిగత బలహీనతలతో ఈ రకంగా ప్రజల చేత చీకొట్టబడేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. ఇప్పుడు ఆదిమూలం కేసులో చాలా క్లియర్ ఎవిడెన్సెస్ మొదట్లో బయటకు వచ్చాయి, తర్వాత ఏదో కాంప్రమైజ్ చేసుకున్నారు, అది వేరే సంగతి. రెండవది, ఇప్పుడు అర్వ శ్రీధర్ కేసు విషయంలో కూడా వెంకటకృష్ణ గారు, వ్యక్తిగతంగా అర్వ శ్రీధర్ ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బాధిత మహిళ వివాహిత, అవును, అన్మ్యారీడ్ కాదు, అవును. ఒక వివాహిత పట్ల ఏ రకంగా వ్యవహరించాలంటే కామన్ సెన్స్ ఉందా అతనికి? ఆమె బలహీనత ఉంటే నీకేం రోగం వచ్చింది? అవును. ఇప్పుడు ఆమె వివాహితాన్ని ఖచ్చితంగా తెలిసిన తర్వాత ఆమెతో ఆ రకమైనటువంటి ఆసుకొని పూసుకొని, ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్తుంది, అరవ శ్రీధర్ అమ్మ రాత్రిపూట వచ్చేది. మరి రాత్రిపూట వస్తుంటే ఏం చేసినావు తల్లి నువ్వు? నీ కొడుకు బుద్ధి చెప్పుకోవాల్సిన పని లేదా? కాబట్టి ప్రైమా ఫేసి ఉందండి. ఇప్పుడు ఆమె చెప్పేదంతా కరెక్టా తప్ప, 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను నేను అంటుంది, అదంతా నేను ఇంక దాంట్లోకి పోను, ఎందుకంటే అవన్నీ మనకు సంబంధం లేని వ్యవహారం. కానీ ఇతని వ్యవహారమే అనుమానాస్పదంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆ ప్రజలకు నాయకత్వం వహించే నైతిక లక్షణం ఆయనలో లేదు అని నాకు కనపడుతుంది. క్రమశిక్షణ కానీ ఇది కానీ లేదు. కరెక్ట్, అది లేదు అని చాలా స్పష్టంగా కనపడింది. దీంట్లో ఇక ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఆమె ట్రాప్ చేసిందా, ఇతను ట్రాప్ చేయబడ్డా, చేసినా కూడా ఎవడబడమన్నాడు ట్రాప్ లో? ఎమ్మెల్యే కూడా బాధ్యతాయుతమైన పదవిలో అందరూ సార్. భర్త ఉన్నాడు, ఆమెకు పిల్లోడు ఉన్నాడు, ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిందే. ఎట్లా అసలు, ఎంత నీచము అసలు! కనీసం కామన్ సెన్స్ ఉందా వీళ్ళకు? ఒక ప్రజాప్రతినిధిగా నేను 2 లక్షల మంది 3 లక్షల మంది ఓటర్లకు నేను రిప్రజెంట్ చేస్తున్నాను, నా మీద చాలా మంది కన్నులు ఉంటాయి, నన్ను ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు నా ప్రవర్తన ఎట్లుండాలా అనేది ఏమీ లేకుండా మనము ఎంత చెప్పుకున్నా ఇంకా మాటలు మిగులుతాయి. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మీరు అన్నట్టు వేల కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి, రాజకీయ ప్రత్యర్థులు మాటు వేసి ఉంటారు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, కొంత హుందాతనంగా కూడా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి కదా. ఉండాలి సార్. నేను చెప్తున్నాను, నేను ఆదిమూలం గారి విషయంలో కూడా ఆ ప్రైమా ఫేసి కేసుకుంది, డెఫినెట్ గా కాంప్రమైజ్ అయిండొచ్చు. కానీ అరవ శ్రీధర్ విషయంలో 25 కోట్లు సార్, దారిలో పోయే మహిళ ఎవరన్నా 25 కోట్లు అడుగుతుందండి? ఏదో రకమైనటువంటి ఉంటేనే కదా. 25 కోట్ల, 50 కోట్ల, 5 కోట్ల, 2 కోట్ల, ఈ రకమైనటువంటి డిమాండ్స్ ఎందుకు వస్తాయి? అసలు ఇంత అధ్వానమైనటువంటి పద్ధతిలో ఒక ప్రజాప్రతినిధి ఎట్లా తగలబడినాడు, ఎంత బాధ్యరహితంగా ఉన్నాడు, ఏం ముఖం పెట్టుకొని బయట తిరుగుతాడు అతను. కాబట్టి అయితే ఇందులో దళితులు ఇద్దరు కూడా దళితులు సార్. ఆ విషయంలోకి వెళ్లే ముందు గఫూర్ సార్, నిజంగా నేను ఆ విషయంలో కొంత కన్సర్న్ గానే ఆ పదాలు కూడా వాడాను నేను. ఎందుకు సాఫ్ట్ టార్గెట్స్గా అవుతున్నారు అనేది అది నేను మళ్ళీ తీసుకుంటాను మీ దగ్గర నుంచి. ఈలోపు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ ఉన్నారు కదా మనతో. కిరణ్ రాయల్, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నమస్తే. ఏంటి అరవ శ్రీధర్ గారి విషయంలో ఓకే, పార్టీ రియాక్ట్ అయింది, కమిటీ వేశారు, 1 వీక్లో రిపోర్ట్ ఇవ్వమని వాళ్ళకి చెప్పారు, 1 వీక్లో వివరణ ఇవ్వమని ఈయనకు చెప్పారు. కానీ గఫూర్ గారు అన్నట్టు అక్కడ ప్రైమా ఫసి ఉంది కదా, నో డౌట్. అందులో ఆమె ట్రాప్ చేసిందా, ఈయన ట్రాప్ చేశాడా, ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. మనుషులు కట్టు తప్పారు, ఆయన కట్టు